2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్ జనరల్‌గా ఒక డిస్కషన్ వచ్చినప్పుడు నేను విన్నాను. నీ దగ్గర టాలెంట్ ఉంది. కానీ కాన్ఫిడెంట్ లేదు. హ్మ్. హ్మ్. అందుకే నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పడం జరిగింది. అంటే టాలెంట్ ఉంది, కాన్ఫిడెంట్ లేదు అంటే దాని అర్థం ఏంటి? నాకు అర్థం కాలేదు. టాలెంట్ అంటే ఏంటో తెలియకుండా అలా మాట్లాడతారు. టాలెంట్ అంటే ఇప్పుడు నాకు పాట పాడడం వచ్చు అనుకో. పాట పాడడం వరకే టాలెంట్ గాదు. పాట పాడడం, పాటని మైక్ ఎంత దూరంలో పెట్టుకొని పాడాలో తెలిసుండడం, ఆ పాటకి ఎంత పిచ్ ఇవ్వాలో తెలిసుండడం, ఆ పాట పాడాక ఎలా రికార్డ్ అవుతుందో తెలిసుండడం, ఆ పాట రికార్డింగ్‌ని ఎక్కడ అమ్మాలో తెలిసుండడం, అన్నీ కలిపితే ఒక టాలెంట్. అర్థమవుతుందా? సో, నాకు ప్యాడ్లు వేసుకోవడం టాలెంట్ అండి అంటే కాదు. నువ్వు ప్యాడ్లేసుకోవాలి, బ్యాట్ పట్టుకోవాలి, గ్రౌండ్‌కెళ్ళాలి. నాకొకటే ఏదో అదొక్కటే అంటే నీకు దానివల్ల కాన్ఫిడెన్స్ పూర్తిగా ఎందుకు రాదంటే, ఆ విషయం మీద నీకు పూర్తి అవగాహన లేక. సో, దట్స్ ద హోల్ ఐడియా థట్ నీకు టాలెంట్ ఉంది అంటే, ఆ టాలెంట్ ఒక్కదానికి రెస్ట్రిక్ట్ అయ్యి ఉంటే అది టాలెంట్ కాదు. సో, టాలెంట్‌లో యూ హ్యావ్ ఆర్ట్‌కి సంబంధించిన ఆ స్కిల్‌కి సంబంధించినది, టైమ్‌కి సంబంధించినది, పీపుల్‌కి సంబంధించినది, సైకాలజీకి సంబంధించినది అండ్ ఆ పర్టిక్యులర్ దాంట్లో అడ్వాన్స్‌మెంట్‌కి సంబంధించినది. ఇవన్నీ కలిపితేనే టాలెంటు. అంటే 360 డిగ్రీ యాంగిల్‌లో ఆ పర్సన్‌కి ఏదైతే తెలిస్తే ఉందో అది టాలెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ఒకటేదో దానిలోంచొచ్చు, అది నా టాలెంట్ అనుకుంటాడు. కాదు. ఇప్పుడు నాకు బాగా నేను చెప్పినట్టుగా పాట పాడడం వచ్చినా, నేను ఆ పాటని ఎలా ప్రెజెంట్ చేయాలో రాకపోతే ఎవ్వరు వినరు. అది టాలెంట్ కాదు. అది రాంగ్‌గా మనని మనం అనుకుని అక్కడ ఆగిపోతాం. నాకు బాగా ఇంగ్లీష్‌లో మాట్లాడడం వచ్చండి అంటారు. ఓకే. కానీ ఇంగ్లీష్‌లో మాట్లాడడం వస్తే లేటెస్ట్‌గా కొత్త పదాలేమున్నాయి నేర్చుకుంటూ ఉండాలి. ఓకే. దాన్నెక్కడ వాడాలో తెలుసుకుంటూ ఉండాలి. అండ్ వాడుతున్నప్పుడు దానికి సంబంధించిన ఎలాంటి ఆడియన్స్ వింటున్నారో తెలుసుకొని ఉండాలి. ఇప్పుడంతా తెలుగు ఆడియన్స్ ఉన్నారు. నేను ఇంగ్లీష్‌లో ఓ చెప్పేస్తున్నాననుకో దట్ ఈస్ రాంగ్. చాలామంది అలాగా రాంగ్ చోట రాంగ్ టాలెంట్‌ని పెట్టుకొని, నా టాలెంట్‌ని తొక్కేస్తున్నారని ఫీల్ అయ్యేవాళ్ళుంటారు. వీళ్ళు కాన్ఫిడెన్స్ లేక చేయట్లేదు గానీ, లేకపోతేనా అనేటట్టు పేరెంట్స్ అనుకుంటారు. కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తుంది? అసలు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి సార్? కాన్ఫిడెన్స్ రావాలంటే ఫస్ట్ నీకు ఓవరాల్ టాలెంట్ మీద అవగాహన ఉండాలి 1. రెండోది క్లారిటీ ఉండాలి 2. థర్డ్ వచ్చేసి ఆ నాలెడ్జ్‌ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా వాడాలో తెలిసుండాలి. అన్ని రకాలుగాను తెలిసుండాలి. అప్పుడు ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ వస్తుంది చూడు. నీకు దోసలేయడం, నీకు అన్ని రకాలుగాను పిండి ఎలా ఉన్నా, ఎంత నీళ్లు కలుపుకోవాలి, ఎలా కలుపుకోవాలని తెలిసినప్పుడు దోసలేసే టాలెంట్ నీకొచ్చేస్తది. నువ్వింక దాంతో కాన్ఫిడెన్స్‌తో పని లేదు. నీకు ఊరికే ఇట్లా పోసి ఇలా తిప్పితే వచ్చేస్తుంది. సో, పాయింట్ ఈస్ కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తుంది? లాట్ ఆఫ్ ఎఫర్ట్ తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను కాన్ఫిడెంట్ అనుకుంటే రాదు. అందుకే చాలామంది ఈ కోర్సులకి వాటికి వెళ్ళి హౌ టు బికమ్ కాన్ఫిడెంట్ అని నేర్చుకుంటారు. అది ఎందుకు ఫ్లాట్‌గా ఫెయిల్ అయిపోతారంటే, వాడు కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకుంటారు. రియల్ లైఫ్‌లో టాలెంట్ ఉండదు. టాలెంట్ ఉంటుంది కొంతమందికి. ఆ టాలెంట్ అదొక్కటే పట్టుకొని మిగతావేమీ చూడను నేను. మనుషులతో మాట్లాడడం రాదండి. నేను వాళ్ళకి చెప్పలేనండి. నేను ఇలా మార్కెట్ చేసుకోలేనండి. ఇట్లా అన్ని రకాలుగాను వాళ్ళు ఆపుకొని ఒకటి పట్టుకొని కూర్చుంటారు. ఆ కొంచెమే వచ్చు నాకు. నాకు అందుకే కాన్ఫిడెన్స్ రావట్లే అనుకుంటా. నిజానికి నువ్వు ఆ కొంచెమే కాదు. ఆ ఫీల్డ్‌లో మొత్తం తెలుసుకుంటూ ఉండు. ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటది. ఇది ఒక యాస్పెక్ట్. ఓకే. సో, ఫస్ట్ నాలెడ్జ్, టాలెంట్‌ని మళ్ళీ మళ్ళీ సానబెట్టుకోవడం. ఓకే. అండ్ క్లారిటీగా ఏం చేస్తున్నావు అనే క్లారిటీ ఉండాలి. వీటితో ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరికైనా కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే, నేను చెప్పే మాటని బ్లైండ్‌గా ఫాలో అయిపోండి. నంబర్ 1 రిపీట్, 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 రిపీట్. ప్రాక్టీస్ కెన్ గివ్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. 1. సెకండ్ వచ్చేసి ఆ ఫీల్డ్‌లో, ఆ తెలిసిన దాంట్లో ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోండి. ఏదైనా సరే. నీకు ఆ ఫీల్డ్‌లోంచి ఒక కొత్త పాయింట్ నేను ఈరోజు నేర్చుకుంటా. 365 డేస్‌లో 365 న్యూ పాయింట్స్ అరౌండ్ యువర్ టాలెంట్. నీకు డాన్సర్ అయితే కొత్త మూవ్ నేర్చుకో. నీకు సింగర్ అయితే కొత్త రాగం నేర్చుకో.
నీకు ఒకవేళ నువ్వు ఓన్లీ హరికథలు చెప్పేవాడు అయితే ఒక కొత్త హరికథ నేర్చుకో. నువ్వు క్రికెట్ అయితే ఏదో ఒకటి దానిలో ఈరోజు నేను రోజు నేర్చుకోలేకపోతే వారానికి ఒక న్యూ పాయింట్ తెలుసుకుంటాను. ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అడ్వాన్స్గా ముందే నేర్చుకోవడం. థర్డ్ వచ్చేసి ద ప్రిపేర్డ్నెస్ అంటారు. కాన్ఫిడెంట్గా ఉండాలి అన్నవాడు ప్రిపరేషన్తో ఉంటాడు, భయపడడు. ప్రిపరేషన్తో ఒకవేళ వాళ్ళు ఇలాంటి ప్రశ్న అడిగితే అని రెడీ అయ్యేవాడు కాన్ఫిడెంట్గా ఉంటాడు. నువ్వు అబ్జర్వ్ చేసి చూడు, ఎప్పుడైతే మనం ఆ ప్రిపరేషన్కి రెడీ లేమో ఒకసారి దెబ్బ పడగానే ఇంకా షెల్లోకి వెళ్ళిపోతాం. అమ్మో ఇలా అడుగుతారేమో, నాకు రాదేమో, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను, ఇది అడిగాడు ఈరోజు ఏం అడుగుతాడో అనే దాంట్లో ఉంటాం. సో అందుకని ప్రిపేర్డ్గా ఉండు. ఒకవేళ వాడు అక్కడి నుంచి రాంగ్ వస్తే ఎవరికి కాన్ఫిడెన్స్ వస్తుంది? సపోజ్ క్రికెటే అన్నాం కాబట్టి బౌన్సర్లు వేసామనుకో, వాడికి ఆ షాట్కి భయము అంటే వాడు కాన్ఫిడెన్స్ పోతుంది. సో అందుకని ప్రిపేర్డ్నెస్తో ఓకే వీళ్ళు బౌన్స్ చేస్తే ఇలా ఆడతాను అని తెలుసున్నవాడు కాన్ఫిడెంట్గా ఉంటాడు. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే నీకు టాలెంట్ తక్కువ ఉండొచ్చు, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండొచ్చు, అవి కొన్ని రోజులే పనిచేస్తాయి నీకు. టాలెంట్ అండ్ కాన్ఫిడెన్స్, టాలెంట్ తక్కువ ఉండి కాన్ఫిడెన్స్ ఫుల్ ఏదైనా మనకి ఏదైనా జరుగుతుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు కొంతమంది. వాళ్ళవి కొన్ని రోజులే నడుస్తాయి, తర్వాత అవుట్. అందుకని టాలెంట్ని ఎక్కువ పెంచుకుంటే వెళ్ళు, కాన్ఫిడెన్స్ నీకు తక్కువ ఉన్నా పర్లే, ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వెన్ టైం కమ్స్. సో ప్రాక్టీస్, దాని గురించి ఏదైనా ఒకటి తెలుసుకోవడం ఎక్స్ట్రా, అండ్ టాలెంట్ మీదే ఫోకస్ చేయండి రాదర్ దాన్ కాన్ఫిడెన్స్. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ అది. సైకలాజికల్గా మన మైండ్లో కూడా ఇన్నేట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని. బై బర్త్తోనే కొన్ని ఫ్యాక్టర్స్ మనకు అలా భయం నింపుతారు మనలోకి. అమ్మో అందరి ముందు ఎగ్జామ్ మేము చెప్తుంటాం పిల్లలకి ఎగ్జామ్ టెన్షన్ పెట్టద్దు అని. చిన్నప్పటి నుంచి ఎగ్జామ్ ఉందిరా చదువురా, వాడికి ఎగ్జామ్ అనగానే ఒక టెన్షన్ అయిపోతుంది. సో నిజంగా చదివిన పిల్లలు కూడా ఎగ్జామ్ అనగానే ఆ ఎగ్జామ్ రోజు ఓకే ఇప్పుడు భయపడాలి నేను అనే దాంట్లోకి వెళ్ళిపోతుంది. చిన్నప్పటి నుంచి కోర్ లేయర్స్ నిండిపోయి ఉంటుంది వాళ్ళకి. ఎగ్జామ్ అనగానే ఒక టైప్ ఆఫ్ ఫియర్. ఓకే, సో అలాంటి ఇన్నేట్ ఫియర్స్ మీద వర్కౌట్ చేయాలి. ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ తక్కువ ఉండి నీకు తెలుసు నేను చేయాల్సిన వర్క్ చేశాను, టాలెంట్ నేను బాగానే ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, బట్ ఎక్కడో భయం ఉంది అంటే కోర్ బిలీఫ్స్ లోపల ఎక్కడో చేంజ్ అవ్వాలి. వాటికి మనని మనం పాజిటివ్గా చెప్పుకోవడం, సెల్ఫ్ టాకింగ్, మనతో మనము పాజిటివ్గా మాట్లాడుకోవడం చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్తున్నాను. ఆస్ట్రలాజికల్గా ఎవరిదైనా చార్ట్లో కుజుడు వీక్గా ఉంటే పిరికిగా ఉంటారు, వాడికి ఎందుకో కాన్ఫిడెంట్గా మాట్లాడలేడు. ఓకే, కుజుడు. ఇంకా కొన్ని ప్లానటరీ పొజిషన్స్ వల్ల, అది మీరు చార్ట్ వేయించుకుంటే తెలుస్తుంది యాక్చువల్లీ, అలాంటి పొజిషన్స్ వల్ల ఏదో తెలియని బెరుకు భయం ఉంటుంది, చెప్పాలనుకుంటాను కానీ రాదు. ఓకే, వీళ్ళని మీరు తీసుకొచ్చి ఎంతసేపు రుద్దండి అయినా అక్కడికి వెళ్ళి అండర్ కాన్ఫిడెంట్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, అలాంటి వాళ్ళు ఆ ప్లానెట్కి తగ్గట్టుగా కొన్ని చేయించుకోవాలి. అండ్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటే ఫస్ట్ ఈజ్ మళ్ళీ సిట్ బ్యాక్ అండ్ థింక్ ఎక్కడో నేను ల్యాక్ అవుతున్నాను, ఏదో నన్ను ఆపుతోంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని బై టూ మెనీ టైమ్స్ ఆఫ్ రిపిటేషన్. ఇప్పుడు మీరు అన్నట్టుగానే టాలెంట్ అన్నారు. టాలెంట్‌కి సంబంధించి ఏదైనా ఒకటి బిజినెసే కావచ్చు, లేదంటే సింగింగే కావచ్చు, డాన్సింగే వాటెవర్ ఆ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్‌లో మీరు 360 డిగ్రీస్ ఆలోచించినప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని అన్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఇంకా మన దగ్గర లేదు అన్నప్పుడు దాన్ని సెల్ఫ్ చెక్ ఏ విధంగా చేసుకోవాలి అంటారు? ఎక్కడో ల్యాక్ అవుతున్నాం. ఎప్పుడైనా సరే ఒక టాలెంట్ పెట్టుకుంటే ఆ టాలెంట్ ఫిజికల్ ఆస్పెక్ట్స్లోను, అంటే నేను సపోజ్ వయలిన్ కరెక్ట్గా నాకు అసలు వయలిన్ పట్టుకోవడం వస్తుందా, ప్రాక్టీస్ చేయడం వస్తుందా ఒక ఆస్పెక్ట్. సెకండ్ వచ్చేసి వయలిన్ అనే సబ్జెక్ట్ నా బ్రెయిన్కి ఎక్కుతోందా, సైకలాజికల్గా నాకు అసలు అది హ్యాపీనెస్ ఇస్తోందా, నేను చేయగలుగుతున్నాను, అది సెకండ్. థర్డ్ వచ్చేసి అసలు ఇది వయలిన్ ఇలా ప్లే చేయడం వల్ల ఓకే ఇంత మార్కెట్ చేసుకోవచ్చనో, ఇంత బిజినెస్ చేయొచ్చనో, ఇంత అప్రిషియేషన్ వస్తుందనో, ఇంత దానివల్ల లాభం ఉంటుందనో దాని గురించి అని తెలుసుకోవాలి మనం. అలాగే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని రకాలుగాను కరెక్ట్ చేసుకుంటూ రావాలి. అప్పుడు నిజంగా టాలెంట్ విల్ వర్కౌట్ ఫర్ అస్. నేను చూశాను ఒక ఆయన్ని, ఓన్లీ బ్రోకరిజం పని చేస్తాడు. అంటే ఎవరిని ఇల్లు అమ్మితే అమ్మించి పెడతాడు, వెహికల్స్ అమ్మితే అమ్మించి పెడతాడు, అట్లా ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడికి చేస్తాడు, కానీ ఫుల్ సంపాదించుకుంటాడు. అదొక టిపికల్ టాలెంట్. ఆయనకి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎలా వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ అంటే, చాలా ఏళ్ళు మార్కెట్లో తిరిగినాం సార్,
మాకు తెలుసు ఎవరు ఎక్కడ అమ్ముతారు ఏమంటారు. సో యూ నోస్ అరౌండ్ 360 degrees ఆ ఫీల్డ్లో ఎవరు ఎంత కమ్మగలరు, ఈ వెహికల్కి ఎంత వస్తుంది, ఇది బయటకు పోతే ఎంత వస్తుంది అని తెలుసు వాడు క్లియర్గా. ఈజ్ కాన్ఫిడెంట్. చాలామందికి అది తెలిసిన అమ్మో వీడు ఏమనుకుంటాడు, నేను ఇది చెప్తే తక్కువ అయిపోతుందేమో అంటే తెలియనట్టే, నిజంగా తెలియనట్టే. సో రియల్ లైఫ్లో మనకు కాన్ఫిడెన్స్ బాగా పెరగాలి అంటే రైట్ డౌన్ ఇది ఆస్పెక్ట్స్లో నేను వీక్ ఉన్నాను అని మనం క్రాస్ చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ముందుకెళ్తాం. ఆటోమేటిక్ ఇది లిటిల్ హోంవర్క్. కొన్ని రోజులే మనం కూర్చొని మన లైఫ్ కోసం మన లైఫ్ని సెట్ చేసుకోవడానికి కొన్ని రోజులు. నేను హౌస్ వైఫ్ చాలామంది అడుగుతున్నప్పుడు చెప్తాను, స్టూడెంట్స్ అడిగినప్పుడు చెప్తాను, ఇలా చాలామంది వస్తున్నాం. వాళ్ళు చెప్తాను ముందు పేపర్ పెన్ తీసుకుని దేనికి నువ్వు ఆగిపోతున్నావు, సేమ్ ఇదే ఆపర్చునిటీస్ నీకు ఉండుంటే, సపోజ్ డబ్బులు ఉంటే సార్ నాకు, సపోజ్ నీకు అంబానీ నిజంగానే వచ్చి 1000 కోట్లు ఇచ్చేసాడు నీకు, ఏం చేస్తావు అసలు లైఫ్లో, ఏది ఎక్సైటింగ్గా చెయ్యగలవు? డబ్బులు వచ్చేసాయి అనుకుందాం, గవర్నమెంట్ పిలిచి నీకు ఇచ్చేసింది డబ్బులు, ఏం చేయాలనుకుంటున్నావు? వచ్చినప్పుడు చూస్తా సార్ అనుకుంటున్నావు. అంటే యు ఆర్ నాట్ ప్రిపేర్డ్. ప్రిపేర్డ్నెస్ లేని వాడికి కాన్ఫిడెన్స్ రాదు, ప్రిపేర్డ్నెస్ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది చాలా రెడీగా ఉండాలి. నీకు నిజంగా ఆపర్చునిటీ వస్తే గ్రాబ్ ఇట్. అది ఉండదు. సో కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే ప్రిపేర్డ్నెస్తో ఉండండి, రెడీగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు అన్నీ సెటిల్ అవుతాయి. ఇట్స్ లైక్ నీ లైఫ్ని నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసి అందుకోవడం వస్తే ఆటోమేటిక్గా అన్నీ సెటిల్ అవుతాయి. ఇది 1-2 సార్లు చూసుకుని ఎక్కడ నా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్కి ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఆ అన్ని ఆస్పెక్ట్స్లో నేను ఏదైనా ఇంప్రూవ్ అవుతున్నానా, ఇది ఫస్ట్ స్టెప్. అందులోనూ మనకి పీపుల్ వస్తారు, ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే భయపడకూడదు. తర్వాత దాన్ని అమ్మే టాలెంట్ రావాలి, దాన్ని పబ్లిష్ చేసుకునే టాలెంట్ రావాలి, ఇవన్నీ ఉండాలి. ఇది ఒక ఆస్పెక్ట్. సెకండ్ వచ్చేసి సైకలాజికల్ ఆస్పెక్ట్. నా మైండ్లో ఎప్పుడో చిన్నప్పటి ఫియర్స్ జన్మల టేప్ రికార్డర్ నడుస్తూ ఉంటుంది. అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అలా ఎందుకుంటే ఇలా. ఓకే, వాటన్నిటిని తీయాలి. ఒక ఆయన పొట్టిగా ఉన్నాడు అని చెప్పి నేను కొంచెం హైట్ ఉంటే సార్ అని బాధ. అవన్నీ తప్పు. హైట్ ఉంటే కాదు, నేను నల్లగుంటే కాదు, తెల్లగుంటే కాదు, ఇవన్నీ రాంగ్ ఆలోచనలు అని పక్కన జరపాలి. అప్పుడు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. నన్ను వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో. ఒక అబ్బాయి ఈ మెడ దగ్గర ఇక్కడ చిన్న స్కార్ ఉంటే వచ్చాడు, ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. సార్ ఇట్లా స్కార్ ఉంది సార్, నాకు దీనివల్ల నాకు సరిగ్గా నేను ఎక్కడికి వెళ్ళినా కాన్ఫిడెంట్గా ఉండలేకపోతున్నాను. పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి ఒక అబ్బాయికి. నేను డెంటల్ డాక్టర్ కదా, పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయంటే వస్తాయి. ఈ గ్యాప్స్ ఉండడం వల్ల నేను ఇంటర్వ్యూలు సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను. దట్ ఈస్ రాంగ్ కదా, అబ్సల్యూట్ రాంగ్. నీ ఇంటర్వ్యూకి నీ పళ్ళ మధ్యలో గ్యాప్స్కి సంబంధమే లేదు. నీకు పళ్ళ మధ్యలో గ్యాప్ ఉన్నా నువ్వు టప్ ఆన్సర్ చేస్తుంటే మా కంపెనీకి డబ్బులు చెప్చేవాళ్ళు కాదు, పళ్ళ మధ్యలో గ్యాప్ లేని వాళ్ళు కావాలని ఏ కంపెనీ అనుకోరు కదా. సో దట్స్ ద హోల్ ఐడియా. పాయింట్ ఏంటంటే నువ్వు అనుకుంటున్న నీకు నువ్వు సైకలాజికల్గా అడ్డు పెట్టుకున్నవి నీ కాన్ఫిడెన్స్కి అడ్డు పెడుతున్నావు తప్ప రియల్గా అవసరము లేనివి. నిజంగా ఇలాంటి వాళ్ళు వస్తారు మా దగ్గర, కొంచెం పళ్ళ మధ్యలో గ్యాప్ పోతే సార్ నా ఇంటర్వ్యూలో చాలా బాగా ఇస్తానంటాడు. ఇంటర్వ్యూయర్ అక్కడ కూర్చున్నవాడు నాకు మంచి నాలెడ్జ్ ఉన్నోడు కాదు, పళ్ళ మధ్యలో గ్యాప్ లేనోడు కావాలని అనుకోడు, కామన్గా. సో దట్స్ ద హోల్. మనం ఎప్పుడు చూస్తున్నా అలా చూసుకోవాలి. ఇది సైకలాజికల్ ఆస్పెక్ట్. థర్డ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్, ఎక్కడో ఏదో జన్మల పాపం ఆపుతోంది, అది పట్టుకోవాలి. ఇలా గనక చేసుకుంటే మేబీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వారు ఒక మంచి గురువు దగ్గర మంచి ఉపదేశం తీసుకుని ధైర్యం తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ సెటిల్ అవుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.